కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు ప్రధాని మోదీ. ప్రధానికి స్వాగతం పలుకున్నారు బీజేపీ ముఖ్య నేతలు. ప్రభుత్వం తరపున స్వాగతం పలుకున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్. ముందుగా హెచ్ఐసిసికి వెళ్లనున్నారు ప్రధాని మోదీ. మోదీతో కలిసి వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపనలో పాల్గొనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎయిర్పోర్ట్ లో ప్రధానికి స్వాగతం పలికేందుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు ఎంపీలు ఈటెల రాజేందర్ కూడా ఉన్నారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా మోదీకి స్వాగతం పలకబోతున్నారు. హైదరాబాద్ పర్యటనలో మరో ఆసక్తికర సన్నివేశం ఏంటంటే పీఎం ఇవాళ ఇద్దరు ముఖ్య నేతల ఇళ్లకి వెళ్లడం. సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళతారు ప్రధాని మోదీ. ఇటీవలే పవన్ కళ్యాణ్ కి సైనసైటిస్ ద్వారా సర్జరీ జరిగింది. ఆయన్ని మోదీ పరామర్శించనున్నారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబుని కూడా ఇంటికి వెళ్లి కలుస్తారు మోదీ. తమ నివాసానికి పీఎం రాక చాలా సంతోషాన్నిస్తోందన్నారు చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, హెచ్ఐసిసి దగ్గర ఎలాంటి వాతావరణం కొనసాగుతోంది? మోదీ రాకతో కార్యకర్తల్లో ఎలాంటి ఉత్సాహం నెలకొంది? పరేడ్ గ్రౌండ్స్ దగ్గర ప్రస్తుతం జోష్ ఎలా ఉంది బీజేపీ నేతలు? సో ఓవరాల్గా ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత తెలంగాణకు, మరి ముఖ్యంగా హైదరాబాద్కి పర్యటన చేయబోతున్నారు. మరి కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. కొద్దిసేపటి క్రితమే బెంగళూరు నుంచి అక్కడ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరినటువంటి ప్రధాని మోదీ మరి కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ప్రధాని మోదీ రాక కోసం బీజేపీ శ్రేణులు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కనిపిస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కి బీజేపీ శ్రేణులన్నీ కూడా పరేడ్ గ్రౌండ్కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసినటువంటి పోలీసులు ఎవరిని కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి. సో ఆదివారం కావచ్చు కాబట్టి మిగతా ఎవరైతే లోపలికి వెళ్ళేటువంటి అధికారులు కావచ్చు, ముఖ్యంగా ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళందరినీ కూడా బయట ఆపేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఒక వెహికల్ వెళ్తుంది, అక్కడ ఒక బ్యారిగేడ్ ఏర్పాటు చేసి లోపలికి వెళ్ళడానికి ఎవరికి అవకాశం ఉంది, ఎవరికైతే పాసెస్ ఉన్నాయి, ఆ పేర్లు ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి మాత్రమే పోలీసులు అనుమతితో లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రధాని మోదీని రిసీవ్ చేసుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే చేరుకున్నారు. వారితో పాటు మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇటువైపు బీజేపీ తరఫున ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఇప్పటికే లోపలికి చేరుకున్నటువంటి పరిస్థితి. మోదీ వచ్చిన తర్వాత, పీఎం వచ్చిన తర్వాత వారిని సాధారణంగా రిసీవ్ చేసుకున్న తర్వాత ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ బేగంపేట ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి బ్యారిగేడ్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా బయటికి వచ్చి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ రూట్ గుండా హెచ్ఐసిసికి చేరుకుంటారు ప్రధాని మోదీ. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో, దాంతోపాటుగా ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సో ఓవరాల్గా వచ్చిన 220 నుంచి 720 వరకు ప్రధాని మోదీ షెడ్యూల్ చాలా బిజీగా ఉండనుంది. మధ్యలో రిజర్వ్ టైం ఉంటుంది. ఆ రిజర్వ్ టైంలో కూడా బేగంపేట చేరుకొని ఇక్కడే కొంతమంది ముఖ్య నాయకులను కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతకన్నా ముందు హెచ్ఐసిసి కార్యక్రమాల తర్వాత, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ కార్యక్రమం తర్వాత ప్రధాని మోదీ ఇటు ఏపీకి సంబంధించినటువంటి సీఎం, డిప్యూటీ సీఎం వారి ఇళ్లకు చేరుకొని వారితో మాట్లాడనున్నారు. డిప్యూటీ సీఎంని పవన్ కళ్యాణ్ని పరామర్శించనున్నారు ప్రధాని మోదీ. ఆ తర్వాత ఇక్కడ చేరుకొని బేగంపేట నుంచి పూర్తిగా బై రోడ్ ద్వారా ప్రధాని మోదీ దాదాపుగా ఈ 4-5 గంటల పాటు హైదరాబాద్లో పర్యటించున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి షాప్స్ కావచ్చు, ఏదైతే నివాస గృహాలు కావచ్చు, అన్నీ కూడా ఈ రూట్స్ అన్నింటినీ కూడా పోలీసులు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల మధ్యలో పోలీసుల పహారా అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మరికాసే 220కి షెడ్యూల్ ఉంది, కానీ ఒక 5-10 నిమిషాలు అటు ఇటుగా మరికాసేపట్లో ప్రధాని మోదీ రానున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు కొంతమంది పబ్లిక్ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా 220 నుంచి 720 వరకు ప్రధాని మోదీ బై రోడ్ ద్వారానే హైదరాబాద్ అంతా కూడా హైదరాబాద్లో కొన్ని కార్యక్రమాలకు పర్యటించనున్నారు. కాబట్టి పోలీసులు ఆ వైపుగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. సో 620కి ఇక్కడ నుంచి పరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు. పరేడ్ గ్రౌండ్లో రాజకీయపరమైనటువంటి ప్రసంగం తర్వాత ప్రజలను ఉద్దేశించి, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి తర్వాత తెలంగాణ పాలనకు సంబంధించి రాజకీయంగా ప్రసంగం ఉండనుంది. సో ప్రధాని మోదీ ఇటు అభివృద్ధి కార్యక్రమాల్లో, అదేవిధంగా ఇటు రాజకీయపరమైనటువంటి సభలో ఎలాంటి కామెంట్స్ చేయబోతున్నారు అనేది కొంత ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితుల్లో సో అందరూ ప్రధాని మోదీ రాక కోసం మాత్రం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లో, ముఖ్యంగా బేగంపేట ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది.
రైట్, థ్యాంక్ యూ ఎలేందర్.